బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామ సమీపంలో పోలవరం కాలువకు గోదావరి జలాలు చేరుకోవడంతో రైతులు, మహిళలు కలిసి ఘనంగా జలహారతి సమర్పించారు. రాష్ట్ర సాగునీటి సంఘాల సమైక్య వినియోగదారుల అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. కృష్ణమ్మ డెల్టాకు గోదావరి తల్లి జలహారతితో స్వాగతం పలుకుతూ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలను పంచుకున్నారు. కృష్ణా డెల్టా ప్రాంతానికి పోలవరం కుడి కాలువ ఒక ఊపిరిగా మారిందని కొనియాడారు. పంటకాలం చివర్లో వచ్చే తుఫానుల బారిన పడి పంటలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ఏడాది జూలై మొదటి వారంలోనే నీటిని విడుదల చేయడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఎదనాట్లు వేసిన రైతులకు ఈ గోదావరి జలాలు మొదటి తడిగా ఎంతో అండగా నిలుస్తాయన్నారు. గోదావరి జలాలను అందుకోవడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాలువలో పూలు చల్లి, హారతులు ఇచ్చి తమ కృతజ్ఞతలను చాటుకున్నారు. సమర్పయామి శర్వనాయ దేవాయ నమః చంపకపుష్పం సమర్పయామి ఈశానాయ దేవాయ నమః పున్నాకపుష్పం సమర్పయామి పశుపతేర్ దేవాయ నమః నంద్యావృత్తపుష్పం సమర్పయామి ఉగ్రాయ దేవాయ నమః పాటలీపుష్పం సమర్పయామి భీమాయ దేవాయ నమః కరవీరపుష్పం సమర్పయామి మహతో దేవాయ నమః శ్రవణపుష్పం సమర్పయామి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో నమః. ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, అధ్యక్షులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా మనం కృష్ణా డెల్టాకి ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు రాని పరిస్థితిలో ఈ మనం గోదావరి జలాలని జూలై 8వ తారీఖు ఉదయం మన గౌరవ జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారు ఈ కుడికాలకు రిలీజ్ చేయడం జరిగింది. అది ఈరోజు ఉదయం 129వ కిలోమీటర్ రంగనగూడెంకి చేరడం జరిగింది. దాన్ని మనం ఈరోజు గోదావరి తల్లికి స్వాగతం పలుకుతూ జలహారతి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా డెల్టాకి ఇవాళ పట్టిసీమ అనేది ఊపిరిగా మారింది. ఆ రోజు 2015లో ఈ పట్టిసీమని 1300 కోట్లతో పూర్తి చేస్తే సంవత్సర కాలంలో పట్టిసీమ ఒట్టిసీమ అని చెప్పి ఆనాటి ప్రతిపక్ష నాయకులు చాలామంది విమర్శించారు. కానీ ఇవాళ పట్టిసీమే మనకు ఊపిరిగా మారిపోయింది కృష్ణా డెల్టాకి. ముఖ్యంగా ఇప్పుడు వరకు ఈ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి 443 టీఎంసీలు గోదావరి జలాలు ఇవ్వటం వల్ల కృష్ణా డెల్టాలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఉన్న 13 లక్షల ఆయకట్లో ఉన్న మన వరిచాలకు, అట్లాగే చేపల చెరువులు, రొయ్యల చెరువులకు నీరు ఇవ్వటం వల్ల మన కృష్ణా డెల్టా రైతాంగానికి 45,000 కోట్లు ఆదాయం రావటమే కాకుండా భారతదేశ జీడిపిలో కృష్ణా జిల్లా 2వ స్థానంలో నిలిచింది. అట్లాగే ఇవాళ ముఖ్యంగా నదుల అనుసంధానం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఈ పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేయడం జరిగింది. అలాగే సమగ్ర నీటి యాజమాన్యం, సాగునీటి సంఘాల వ్యవస్థను తీసుకొచ్చి పైనుంచి కింద వరకు డ్యాంలో ఉన్న నీరు, బ్యారేజ్లో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ చిట్ట చివరి ప్రాంతాన్ని తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ ఈ జూలై మొదటి వారంలోనే ఈ గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి అందించడం వల్ల నవంబర్ 15కి ఈ పూర్తయిపోయి మొత్తం పంట పూర్తయిపోయి తుఫాన్ల బారిన పడకుండా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే వెదజల్లి పద్ధతి మీద వేసిన రైతులకి ఈ నీరు మొదటి తడిగా అందుతోంది. ఒక 4 రోజులు అయిపోయింది వెదజల్లి పద్ధతిలో వేసి. అట్లాగే ఇవే కాకుండా ఇవాళ ఓఎన్ఎం నిధులకి కూడా ఇచ్చి కాలువలన్నీ కూడా ఈ 26-27లో చాలా వరకు బాగు చేయడం జరిగింది. అలాగే ఈ పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకే కాకుండా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ యార్లగడ్డ వెంకటరావు 2 కోట్ల రూపాయలతో వేలేరు నుంచి నున్న వరకు ఆ రోజు పాతపాడు వరకు కూడా ఒక 10 పాయింట్లలో మోటార్లు పెట్టి మెత్త ప్రాంతానికి
మోటార్లు అరేంజ్ చేయడం జరిగింది. యార్లగడ్డ వెంకటరావు వితరణతో ఇచ్చిన మోటార్లు కూడా ఒక వారం రోజుల్లో ఇవి కూడా స్టార్ట్ అయ్యి మనకి ఈ మెత్త ప్రాంతంలో చెరువులు కూడా నిండే అవకాశం ఉంది. అట్లాగా ఒక 20,000 నుంచి 30,000 ఆయకట్టు కూడా మెత్త ప్రాంతాల్లో సాగయ్యే అవకాశం క్లియర్గా కనపడుతుంది. ఏదేమైనా ఎన్డీఏ ప్రభుత్వం సమగ్ర నీటి యాజమాన్యం ద్వారా ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు ఎలినోవా పరిస్థితులను కూడా ముందే మనం గ్రహించి పైనుంచి వచ్చే మన ఐఎండి ద్వారా పైనుంచి వచ్చే నీటిని కూడా సమగ్రంగా అధ్యయనం చేసి ఇవాళ ఈ పట్టిసీమ ద్వారా దీన్ని వినియోగించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆల్మట్టి నిండుతూ ఉంది. ఆల్మట్టి నిండినాక ఆ పైనుంచి వచ్చే నీటిని కూడా ఇప్పుడు పూర్తిగా ఈ గోదావరి జలాలను పట్టిసీమ జలాలను కోస్తా డెల్టాకు వాడుకుంటాం. ఆ తర్వాత ఆల్మట్టి సాగర్ అట్లాగే పులిచింతల ద్వారా వచ్చే నీటిని కూడా అవసరమైనప్పుడు వాడుకుని ఏదైనా సమగ్ర నీటి యాజమాన్యం